హాయ్ ఫ్రెండ్స్, ఎమర్షియల్ వాటర్ హీటర్ వాడటం వల్ల చాలా ఎక్కువ శాతం ప్రాణాలు పోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మెయిన్గా ఏంటంటే మనం సేఫ్టీ పరంగా వాడితే మనకు బాగానే ఉంటుంది. బట్ ఏదైనా నెగ్లిజెన్సీ వల్ల లేకుంటే బై మిస్టేక్లో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అయితే ఇది ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి, దానికి సంబంధించి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అందుకోసం ఈ వీడియో పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి, సగం సగం అయితే చేయకండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. ఇందులో మెయిన్గా ఏంటంటే నైక్రోమ్ కాయిల్ అయితే ఉంటుందన్నమాట. ఆ నైక్రోమ్ కాయిల్ నుంచి అయితే కరెంట్ అనేది పాస్ అవుతుందన్నమాట. అయితే ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిలికాన్ కోటింగ్తో అయితే చేయబడి ఉంటుంది అనమాట. అంటే వాటర్లోకి కరెంట్ అనేది హై ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇమర్షియల్ వాటర్ హీటర్ అనమాట. చాలా మంది ఇళ్ళలో ఉంటుంది అనమాట. అయితే ఇది మనం జాగ్రత్తగా మనం సేఫ్టీ పరంగా వాడితే ఏం కాదు. కాకపోతే మీరు ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉన్నారనుకోండి, ఇది వాడకపోవటమే మంచిది. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా ప్రమాదం ఇది. అయితే మీరు మెయిన్గా చూసుకోవచ్చు, ఇందులో మ్యాక్సిమం అదేవిధంగా మినిమం అయితే ఉంటారనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం అండ్ మినిమం. చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళు పోసి డైరెక్ట్గా ఈ వాటర్ హీటర్ అనేది పెడతారనమాట. అట్లా పెట్టొద్దు. మీరు చాలామంది అబ్జర్వ్ చేయరు, మినిమం మ్యాక్సిమం అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే మినిమం మ్యాక్సిమంకు మధ్యలో మాత్రమే వాటర్ రావాలన్నమాట. అంటే రెండింటి మధ్యలోనే అటు తక్కువ ఉండదు, అటు ఎక్కువ ఉండదు అనమాట. మీడియం ఉండాలన్నమాట, సమాన మధ్యలో ఉండాలన్నమాట. అంతవరకు కోసుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు, అంతా సిలికాన్ కోటింగ్ అనమాట. ఈ సిలికాన్ కోటింగ్ అనేది అయితే ఎందుకు ఉంటుందంటే కరెంటు అది వాటర్లోకి కరెంటు పాస్ కాకుండా ఈ సిలికాన్ కోటింగ్ అయితే మొత్తం వేస్తారనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వాటర్ మనము ఇప్పుడు కొన్ని దగ్గర అయితే వాటర్ అనేది ఉప్పుగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో మామూలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉప్పు ఎక్కువ ఉందనుకోండి వాటర్లో, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఉప్పు శాతం ఎక్కువ ఉంటే ఈ విధంగా అయితే వస్తుంది. మెయిన్గా ఏంటంటే మనం బోర్ వాటర్ వాడేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే నాకు ఇది వైర్ అనేది స్టాండర్డ్ వైర్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ స్టాండర్డ్ వైర్కు 3 పిన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అర్థింగ్, ఒకటి లైన్, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసేటోళ్ళు ఏంటంటే అర్థింగ్ అనేది సరిగ్గా ఇచ్చుకోరనమాట. ఇంట్లో మాకేమవుతుందిలే అని ఒక నెగ్లెన్సీ వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఏంటంటే అర్థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అర్థింగ్ ఖచ్చితంగా మీరు పెట్టించుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది ఇంట్లో 3 పిన్స్ సాకెట్ లేకుండా ఏం చేస్తారంటే ఈ వైర్కున్న ప్లగ్ అయితే వీకేసి 2 పిన్ల సాకెట్ అయితే ఫిట్ చేసుకుంటారు అనమాట. అట్లా చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు బకెట్ అనేది ప్లాస్టిక్ బకెట్ మాత్రమే వాడండి. కొంతమంది స్టీల్ బకెట్లు, కొంతమంది ఇనుప బకెట్లు అయితే వాడతారు. అలాంటివి వాడకండి. ఎందుకంటే కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి వాడకండి. మెయిన్గా మీరు రబ్బర్ బకెట్లు అయితే యూజ్ చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే స్టిక్ అయితే దీనికి ఖచ్చితంగా అయితే వాడాలి. స్టిక్ ఎందుకు వాడాలని నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతకంటే ముందు అయితే చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బకెట్ కానీ ఇనుప బకెట్ కానీ ఇట్లా సైడ్కి వేస్తారనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, హీటర్ ఉంది కదా, ఈ హీటర్ అనేది సైడ్కి వేస్తారు, కొండ ఉంది కదా అన్నట్టు. ఇది కూడా మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే హీట్ అనేది షాక్ అనేది వస్తుందన్నమాట, చాలా డేంజరు. అందుకోసం మీరు ఎప్పుడైనా కానీ ఒక స్టిక్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక స్టిక్ అనేది పెట్టి స్టిక్ మీద ఈ విధంగా ఇన్సర్ట్ చేసి వాటర్లో పెట్టాలన్నమాట. నేను ఈ విధంగా కాదు, నేను ఫోన్ పట్టుకున్నా కాబట్టి సరిగ్గా పెట్టడానికి వస్తలేదు. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో హీటర్ ఉంది. ఈ విధంగా అయితే పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే పెడితే ఇది కరెక్ట్ సేఫ్టీ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టి మనం మినిమం మ్యాక్సిమం ఉంది కదా, అటు మ్యాక్సిమం ఉండదు, ఇటు మినిమం ఉండొద్దు అనమాట. వాటర్ సమానంగా ఉండాలన్నమాట మధ్యలోకి. ఈ విధంగా అయితే వాటర్ పోసుకోవాలి ఇందులో. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, వాటర్ పోసిన తర్వాతనే మీరు ఈ హీటర్ అనేది పెట్టాలి. నేను మామూలుగా మీకు శాంపిల్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు దీనిపైన పేరుకపోయే పాచ్ అయితే ఇది ఉంటుందో, వాటర్లో ఉండే ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్కువ రోజులు వాడతాం కాబట్టి
మనము ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను క్లీన్ చేయలేను, ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. పెచ్చులు అంతా ఊడుస్తుంది అనమాట. అయితే ఇందులో మనకు 1000 వాట్స్ ఉంటుంది, 1500 వాట్స్ ఉంటుంది అనమాట. ఏ వాట్స్ వాడినా కానీ చాలా ప్రమాదకరం ఇవి మాత్రము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది వాడకపోవటమే మేలు. నేను చెప్తున్నాగా, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి మనం ఎప్పటికీ వాళ్ళని చూడలేము కాబట్టి. ఎందుకంటే వాళ్ళు సడన్గా పోయి చేతులలా పెట్టినా కానీ లేకుంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ చాలా ప్రమాదం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది వాడకపోవడమే బెటర్. ఒకవేళ మేము ఖచ్చితంగా వాడాలంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వైర్ ఉంది కదా, వైర్ అనేది ఎలుకలు కొరికినప్పుడు కూడా అయితే మెయిన్గా ఏంటంటే చాలామంది వైర్ యూజ్ చేసేటప్పుడు ఎలుకలు కొరికిన వైర్ కూడా అట్లనే వాడతారనమాట. అలా వాడకండి. ఎందుకంటే ఎలుకలు కొరికినది అయితే ఉంటుందో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వైర్ని అయితే వాడకండి. మ్యాక్సిమం మనము ఇది మీరు మంచి బ్రాండెడ్ది అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మార్కెట్లో తక్కువ రేటుకు వస్తున్నాయి కదా, మనకు 150లో 200లో వస్తున్నాయి కానీ అవి చూసి అయితే కొనుక్కోకండి. ఫస్ట్ ఏంటంటే మనం సేఫ్టీ పరంగా మంచిగా ఉండాలన్నమాట. సేఫ్టీ పరంగా బాగుండాలి. అదేవిధంగా మంచి కంపెనీ తీసుకుంటే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ హీటర్ అనేది ఎప్పుడు ఎట్లా ఏ విధంగా అయితే ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మీరు కానీ పిల్లలు కానీ దీనికి దూరంగా ఉన్నది చాలా బెటర్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఇది మనం వాటర్ హీటర్ వాడేటప్పుడు అయితే ఖచ్చితంగా మీరు ఒక రూమ్లో సపరేట్ రూమ్లో పెట్టి అవసరమైతే దానికి గొల్లెం పెట్టి అవసరమైతే ఇంకా వీలుంటే కూడా తాళం వేయండి, పిల్లలు ఉన్న వాళ్ళైతే నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే మినిమం మనకు ఈ హీటర్ అనేది ఇంచుమించు మనకు 5 years వరకు అయితే వాడుకోవాలి. మినిమం 3 to 4 years, మరి ఎక్కువ అంటే 5 years మాత్రమే మనం వాడుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే దీనిపైన ఉంటే ఏదైతే ఉంటుందో సిలికాన్ కోటింగ్ అంతా కూడా మనం వాడిన కొద్దీ పోతుంటుంది కాబట్టి ఇది ప్రమాదం. కాబట్టి మీరు మెయిన్గా ఏంటంటే మినిమం 3 to 5 years మాత్రమే వాడుకోవాలి. మరి తర్వాత కూడా బాగున్నది మేము వాడుకుంటామంటే వాడుకోవద్దు. ఎందుకంటే ఇది కరెంటుది కాబట్టి ఏది ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేం కాబట్టి మీరు వాడందే బెటరు. మళ్ళీ 500-600 పెడితే మళ్ళీ మీరు తిరిగి కొత్త అయితే కొనుక్కోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు మెయిన్గా ఏదైనా ఎలుకలు కొరికినా కానీ లేకుంటే కింద డ్యామేజ్ అయినా కానీ లేకుంటే కింద చిన్నపిల్లలు ఇది హీటర్ ఉంటుంది కదా కింద పడేసినా కానీ లేకుంటే మన చేతుల నుంచి జారి కింద పడ్డా కానీ ఈ పైన సిలికాన్ కోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ కోటింగ్ పోయినా కానీ మీరు వాడకూడదు. అరే మేము 400-500 పెట్టి 400-500 పెట్టి తెచ్చినాం, మేము ఖచ్చితంగా వాడతాం అంటే అట్లా కాని పని అనమాట. షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది వాడకపోవటమే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం. ఎప్పుడైనా కానీ మీరు ప్లాస్టిక్ బకెట్లనే మాత్రమే వాడండి. నేను ఎందుకు మరి చెప్తున్నానంటే చాలామంది చేసేది ఏంటంటే ఇనుప బకెట్లను లేకుంటే అల్యూమినియం బకెట్లను దేంట్లోనో పెడతారనమాట, ఇనుప డబ్బాలలోనో. లేకుంటే ఆ విధంగా మాత్రం పెట్టకండి, చాలా ప్రమాదము. ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా అర్థింగ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అర్థింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు మొత్తుకుంటున్నానంటే చాలామంది ఇంట్లో అర్థింగ్ అనేది నెగ్లెన్స్ అయితే చేస్తారు. మన కరెంట్ వస్తుంది కదా అదొక్కటే చూస్తారు కానీ ఏదైనా మనకు కరెంట్ షాక్ కొట్టే టైంలో కానీ లేకుంటే అనుకోకుండా మనకి ఏదైనా కరెంట్ షాక్ కొట్టినా కానీ అర్థింగ్ వచ్చినా కానీ మనకు ఈ అర్థింగ్ ఏదైతే ఉంటుందో అది భూమిలోకి అయితే తీసుకుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు అర్థింగ్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. మరీ చెప్తున్నా, అర్థింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఇంటికి కానీ ఏ దానికైనా కానీ. మెయిన్గా ఏంటంటే అర్థింగ్ దగ్గరనే చాలామంది అయితే నెగ్లెన్స్ అయితే చేస్తుంటారు. ఆ విధంగా అయితే కాదు, అర్థింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి, అది గుర్తుంచుకోండి. మెయిన్గా ఏంటంటే నా ఇంకొక మెయిన్ సజెషన్ ఏంటంటే ఇది వాడకపోవడమే బెటర్ అని నా యొక్క అభిప్రాయం అనమాట. మేము ఖచ్చితంగా వాడాలి, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఖచ్చితంగా వాడాలి అంటే మీరు సేఫ్టీ ప్రకారంగా చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఏమాత్రం నెగ్లెన్స్గా ఉంటే మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు చాలా అంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఏదన్నా నేనైతే మంచి అభిప్రాయం అయితే మీకు చెప్పినని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నా. థ్యాంక్ యూ.